अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా మతాలు, ధర్మాలు. అరేబియా సాధారణ ప్రజలంతా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం పిలుపు, మత ప్రచారం కారణంగా ఇబ్రాహీం అలైహిస్సలాం చూపిన మార్గంలోనే నడిచేవారు. కేవలం ఒకే దైవాన్ని ఆరాధించేవారు, ఏకేశ్వరోపాసన. అయితే కాలం గడిచే కొద్దీ వారు దైవ సందేశానికి సంబంధించిన ఓ భాగాన్ని పూర్తిగా మర్చిపోయారు. అయినప్పటికీ ఏకేశ్వర భావన, ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మానికి సంబంధించిన కొన్ని గుర్తులు మాత్రం బను ఖుజాఅ సర్దార్ అమ్ర్ బిన్ లుహై పైకి వచ్చేంత వరకు వారి నడుమన ఉండిపోయాయి. అతడు పెరిగి పెద్దయినది సత్కార్యాలు, దాన ధర్మాలు, ధార్మిక ఆచారాలు గల కుటుంబంలో. అతను కూడా పెద్దయిన తర్వాత ఈ విషయాల్లో మంచి ప్రోత్సాహం కనబరిచాడు. ప్రజలు అతడంటే ఇష్టపడేవారు. అతన్ని గొప్ప ధార్మిక పండితుడిగా, దైవానికి ఇష్టమైన వారిలో ఒకనిగా తలచి అతనినే అనుసరించారంభించారు. అమ్ర్ బిన్ లుహై సిరియాకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు విగ్రహాలను ఆరాధించడం గమనించాడు. ఈ మార్గం మేలైన, సత్యమైన మార్గమని తలచాడు. కారణం, సిరియా దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాల అవతరణకు పుట్టినిల్లు కావడం. కాబట్టి ఇది సవ్యమైన మార్గమని తలపోసి తన వెంట హుబల్ అనే విగ్రహాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని కాబా గృహంలో ప్రతిష్ఠించి మక్కా ప్రజలకు అల్లాహ్తో పాటు పూజ చేయమని పిలుపునిచ్చాడు. ప్రథమంగా అరేబియాలో షిర్క్, బహుదైవారాధన ప్రారంభమైనది ఇక్కడి నుండే. మక్కా ప్రజలు అతని పిలుపుకు స్వాగతం పలికారు. ఆ తర్వాత అనతి కాలంలోనే హిజాజ్ ప్రజలంతా మక్కా ప్రజలు దైవగృహ సంరక్షకులు, హరంకు చెందినవారు గనుక వారి అడుగుజాడల్లో నడుచుకోనారంభించారు. హుబల్ దేవతే కాకుండా అరేబియా పురాతన దైవ విగ్రహాల్లో మనాత్ దేవతా విగ్రహం ఒకటి. ఇది ఎర్ర సముద్రం తీరంలోని ఖుదైద్ దాపులో ఉన్న ముసల్లల్ అనే చోట ప్రతిష్ఠించబడి ఉండేది. ఆ తరువాత తాయెఫ్లో లాత్ పేరుగల దేవతా విగ్రహం కూడా ఉండేది. ఆ తరువాత నఖ్లా కొండ లోయల్లో ఉజ్జా పేరుగల దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. ఈ మూడు దేవతా విగ్రహాలు అరేబియాలోని పెద్ద విగ్రహాలు. ఆ తర్వాత హిజాజ్లో షిర్క్ బాగా పెరిగిపోవడం వలన దేవతా విగ్రహాలు విరివిగా వెలిశాయి. ఓ జిన్ కూడా అమ్ర్ బిన్ లుహైకు లోబడి ఉన్నట్లుగా అతడు నూహ్ అలైహిస్సలాం జాతికి చెందిన విగ్రహాలు ఉద్, సవా, యగూస్, యాఊక్ మరియు నస్రులు జిద్దాలో పాతి ఉన్నట్లుగా చెప్పాడని, జిన్ ఆచూకీ మేరకు అమ్ర్ బిన్ లుహై జిద్దా వెళ్ళాడని, వాటిని త్రవ్వి తీశాడని, ఆ తరువాత వాటిని తిహామాకు తెచ్చి హజ్ కాలం రాగానే వివిధ తెగలకు ఇచ్చాడని, ఆ తెగల వారు తమ తమ ప్రాంతాల్లో తీసుకువెళ్ళి ప్రతిష్ఠించుకున్నారని ప్రతీది. ఆ తరువాత ప్రతి తెగలోనూ, ప్రతి ఇంటిలోనూ ఓ విగ్రహం వెలిసిపోయింది. తదుపరి బహుదైవారాధకులు మస్జిదే హరాంను కూడా విగ్రహాలతో నింపేశారు. మక్కా జయించబడినప్పుడు బైతుల్లా చుట్టూ 360 విగ్రహాలున్నాయి. వాటిని స్వయంగా దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం తమ చేతుల మీదుగా ధ్వంసం చేశారు. ఆయన సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రతి విగ్రహాన్ని తన చేతికర్రతో తోసినప్పుడు అది కింద పడిపోయేది. ఆ తరువాత ఆయన వాటన్నింటినీ మస్జిదే హరం నుండి బయటకు తీసి కాల్చేయమని ఆదేశించారు. మొత్తానికి బహుదైవారాధన, విగ్రహారాధన అజ్ఞాన కాలం నాటి అరబ్బుల ధర్మానికి గొప్ప ప్రతీకగా నిలిచిపోయింది. వారు ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మంపైనే నడుస్తున్నామని విర్రవీగేవారు. అదే కాకుండా అజ్ఞాన కాలపు అరబ్బుల్లో విగ్రహారాధనకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆచార పద్ధతులు,
సాంప్రదాయాలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి. ఇవన్నీ అమ్ర్ బిన్ లూహే కనుగొన్నవే. వీరు అమ్ర్ బిన్ లూహే ప్రవేశపెట్టిన ఈ ఆచార సంప్రదాయాలను ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం యొక్క భాగమని, ఆ ధర్మంలో ఎలాంటి మార్పు కావని, ఆ ధర్మానికి అనుగుణంగానే తయారు చేసిన బిద్దతే హసనా అని, శుభప్రదమైన కొత్త ఆచారాలు అని తలచేవారు. కింది పేరాల్లో మేము ఆ అజ్ఞాన కాలం నాటి విగ్రహారాధనకు సంబంధించిన కొన్ని ఆచారాలను సూచిస్తున్నాము. 1. అజ్ఞాన కాలం నాటి బహుదైవారాధకులు విగ్రహాల వద్ద పురోహితులై కూర్చునేవారు. వాటిని శరణు వేడేవారు. తమను కష్టాల నుండి ఆదుకొమ్మని, అభిష్టాలను నెరవేర్చమని కేకలు వేసి మరీ మొక్కుతూ వేడుకునేవారు. ఈ దేవతలు అల్లాహకు సిఫార్సు చేసి తమ అభిష్టాలను నెరవేరుస్తాయని తలచేవారు. 2. విగ్రహాల హజ్ చేసేవారు. వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. వారి ముందు మోకరిల్లుతూ సజ్దాలు చేసేవారు. 3. విగ్రహాలకు కానుకలు బలులు సమర్పించేవారు. బలి పశువులను విగ్రహాలుండే గుళ్ళ వద్దకు తీసుకువెళ్ళి జిబా చేసేవారు. అప్పుడప్పుడు వాటి పేరు మీద ఎక్కడైనా జిబా చేయడం కూడా జరిగేది. జిబాకు సంబంధించి ఈ 2 రకాల గురించి అల్లాహ్ తన గ్రంథం దివ్య ఖురాన్లో ఉటంకిస్తూ, ఏ జంతువులైతే దేవతా విగ్రహాల వద్ద జిబా చేయబడతాయో అవి కూడా హరాం, నిషిద్ధం అని సూచించారు. అంటే అల్లాహ్ పేరును ఉచ్చరించకుండా జిబా చేసే జంతువు మాంసం తినకండి అని అర్థం. 4. దేవతా విగ్రహాల సంతుష్టి కోసం బహుదైవారాధకులు తమ స్తోమతను సరించి ఆహార పదార్థాలు, పంటలు, పశు సంపద నుండి ఓ భాగం కేటాయించి విగ్రహాలకు సమర్పించుకునేవారు. ఆ విషయంలో వారి ఆచారం ఏమిటంటే, వారు అల్లాహ్ కొరకు కూడా తమ పంటల నుండి, పశువుల నుండి ఓ భాగాన్ని ప్రత్యేకించడం, ఆ తరువాత వివిధ కారణాల వల్ల అల్లాహకు ప్రత్యేకించిన ఆ భాగాన్ని దేవతా విగ్రహాలకు చెందేటట్లు చేయడం. అయితే దేవతా విగ్రహాలకు చెందిన భాగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహకు చెందేటట్లు చేసేవారు కాదు. దీని గురించి దివ్య గ్రంథం ఖురాన్లో ఇలా ఉంది: అల్లాహ్ కొరకు ఈ ప్రజలు స్వయంగా ఆయన సృష్టించిన పొలాల నుండి, పశువుల నుండి ఓ భాగాన్ని కేటాయించేవారు. ఇది అల్లాహ్ కొరకు, ఇది మేము ప్రతిష్ఠించిన భాగస్వాముల కొరకు అని స్వయంగా తామే తీర్మానించుకొని ఉంటారు. వారు నిలబెట్టిన భాగస్వాములకు చెందే భాగం అల్లాహకు ఎలాగూ చేరదు. కానీ అల్లాహకు చెందేది మాత్రం వారు నిలబెట్టిన భాగస్వాములకు చేరిపోతుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తారు ఈ ప్రజలు. 5. విగ్రహాల సామీప్యాన్ని పొందడానికి బహుదైవారాధకులు పశువులకు సంబంధించి వివిధ రకాల మొక్కుల్ని మొక్కేవారు. అల్లాహ్ తన గ్రంథంలో ఇలా సెలవిస్తున్నారు: వారిలా అంటారు, ఈ జంతువులు, ఈ పొలాలు నిషేధించబడ్డాయి. మేము తినిపించదలచిన వారే వీటిని తినగలరు. వాస్తవానికి ఈ కట్టుబాటు వారు స్వయంగా కల్పించుకున్నదే. ఇంకా వారు కొన్ని జంతువులపై స్వారీ చేయటాన్ని, వాటిచే బరువు లాగించడాన్ని నిషేధించారు. మరికొన్ని జంతువులపై వారు అల్లాహ్ నామాన్ని ఉచ్చరించరు. ఇవన్నీ వారు అల్లాహకు అంటగట్టిన అబద్ధాలు. 6. ఈ పశువుల్లోనే బహిరా, సాయిబా, వసీలా మరియు హామీ పేర్లు గల జంతువులుండేవి. ఇబ్నే ఇస్హాక్ కథనం ప్రకారం బహిరా, సాయిబా పెంటి దూడ. సాయిబా అంటే తెగకుండా 10 ఈతలు పెంటి దూడలను మాత్రమే ఈనిన వంటె. మధ్యలో పోతు దూడను ఈనడానికి వీల్లేదు. ఇలాంటి వంటెను కట్టకుండా స్వేచ్ఛగా వదిలిపెట్టడం జరిగేది. దానిపై స్వారీ చేయడం కానీ, దాని వెంట్రుకల్ని కత్తిరించడం కానీ జరిగేది కాదు. అతిథి తప్ప దాని పాలను ఎవ్వరూ త్రాగేవారు కాదు. దీని తర్వాత ఆ ఒంటె మరో పెంటి దూడను ఈనితే దాని చెవిని చీల్చేవారు. దాన్ని కూడా తల్లి వెంట స్వేచ్ఛగా తిరగడానికి వదిలేసేవారు. దానిపై కూడా
స్వారీ చేయడం కానీ వెంట్రుకల్ని కత్తిరించడం కానీ జరిగేది కాదు. అతిథి తప్ప దాని పాలు ఎవ్వరూ త్రాగడానికి వీల్లేదు. ఇదే బహిరా. వసీలా అంటే ఎడతెగకుండా 5 ఈతలు 2 పెంటి పిల్లలను పెట్టిన మేక. 5 ఈతల్లో మొత్తం 10 పెంటి పిల్లలన్నమాట. మధ్యలో పోతు పిల్లను ఈనకూడదు. ఈ పిల్లను వసీలా అనడానికి కారణం ఆ మేక పెట్టిన పెంటి పిల్లల్ని ఓ మందగా కలపడం. ఆ తరువాత ఆ మేక ఈనిన పిల్లల మాంసం కేవలం పురుషులే తినేవారు. స్త్రీలకు అందులో భాగం ఉండకపోయేది. అయితే చనిపోయి పుట్టిన పిల్లను మాత్రం స్త్రీ పురుషులు కలిసి తినవచ్చు. జత కట్టడం వలన ఎడతెగకుండా 10 పెంటి పిల్లలు పుట్టడానికి కారణమైన పోతు వంటెను హామీ అంటారు. మధ్యలో పోతు పిల్ల పుట్టడానికి వీల్లేదు. ఈ వంటె స్వారీకి నిషిద్ధం. దాని వెంట్రుకలు కూడా కత్తిరించడానికి వీల్లేదు. దాన్ని ఒంటెల మందలో విత్తనం కోసం వదిలిపెట్టేవారు. అది తప్ప మరే పనికి దాన్ని వినియోగించేవారు కాదు. అజ్ఞాన కాలం నాటి విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలను ఖండిస్తూ ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు. అల్లాహ్ బహీరాను గాని, సాయిబాను గాని, వసీలాను గాని, హామిను గాని ఎంతమాత్రం నిర్ణయించలేదు. అయినా ఈ అవిశ్వాసులు అల్లాహ్పై అబద్ధాన్ని మోపుతున్నారు. వారిలో చాలామంది బుద్ధి లేని వాళ్ళు. ఈ జంతువుల గర్భంలో ఉన్నది మా పురుషులకు ప్రత్యేకం, మా స్త్రీలకు నిషిద్ధం. కానీ మరణించినదైతే ఉభయులు కలిసి తినవచ్చు. పైన చెప్పిన పశువులు బహీరా, సాయిబాలకు వేరే భావాలు కూడా ఉన్నాయి. ఇదే ఇబ్నే ఇస్హాక్ కథనానికి కొంత విరుద్ధమైనది. హజరత్ సయీద్ బిన్ ముసయిబ్ అలైహిస్సలాం గారి ప్రకారం ఈ జంతువులు విగ్రహాల కోసం కేటాయించబడ్డాయి. సహీ బుఖారీలో ఓ ఉల్లేఖనం ప్రకారం దేవతా విగ్రహాల పేరున జంతువుల్ని మొట్టమొదటగా వదిలే ఆచారం అమ్ర్ బిన్ లూహై చేసినదే అని ఉంది. అరబ్బులు ఈ విగ్రహాలు వారిని అల్లాహకు చేరువగా చేస్తాయని, అల్లాహ్ సమక్షంలో తమకు అనుకూలంగా సిఫార్సు చేస్తాయని నమ్మకంతో ఈ ఆచారాలన్నీ నిర్వహించేవారు. కాబట్టి దివ్య ఖురాన్లో దైవారాధకుల మనోగతాన్ని ప్రస్ఫుటం చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చారు. వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము. ఈ ప్రజలు అల్లాహ్ను కాదని తమకు నష్టాన్ని కానీ లాభాన్ని కానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు. వారు అల్లాహ్ వద్ద మా కొరకు సిఫార్సు చేస్తారు అని అంటారు. కానీ అవేవీ జరగవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.